హలో, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అల్లా దువా చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. కొన్ని సమాజంలో మనము ప్రతిరోజు చూస్తుంటాము, పిల్లలు కానీ పెద్దలు కానీ కొన్ని తప్పుల వల్ల వాళ్ళ యొక్క లైఫ్ చాలా స్ట్రగుల్లో వెళ్తుంది. తల్లిదండ్రులు ఎప్పుడు స్వార్థం లేకుండా నా పిల్లలు అని చనిపోయిన తుది శ్వాస వరకు కూడా వాళ్ళ గురించే ప్రతిపిస్తారు. పిల్లలు ఒక యుక్త వయసు వచ్చిన తర్వాత వాళ్ళకు మనం ఏం చెప్పినా కానీ మాకు తెలుసులే అని ఎదురు సమాధానం ఇస్తారు. కానీ వాళ్ళు వయసులో వేసే ప్రతి అడుగు వాళ్ళకు ఒక పునాది రాయితుంది. కానీ వాళ్ళు వేసిన తప్పు అడుగైతే జీవితంలో వాళ్ళు దాన్ని కోలుకోలేరు. అది తల్లిదండ్రులు ఎంత ఆగా చేస్తున్నా కానీ వాళ్ళు ఆ విషయాల్ని పట్టించుకోరు. ఒక్కటే చెప్తున్నా పిల్లలకందరికీ, ఎవరైనా కానీ తల్లిదండ్రులకు కనీసం వాళ్ళను బాధ పెట్టకుండా ఉండమని చెప్పను కానీ కనీసం ప్రయత్నించండి. వాళ్లకు బాధ కలగకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నమే వాళ్లకు కొండంత ఆశ. మీ గురించి ఏది ఆశ ఉండదు పిల్లలకు. తల్లిదండ్రులకు ఏది ఆశ ఉండదు. నా పిల్లలు బాగుండాలని ఆశిస్తారు తప్ప మీరు ఒక జాబ్ వచ్చిన తర్వాతనో ఏదో కొద్దిగా సంపాదించుకుంటూనే మాకేదో రెక్కలు వచ్చేసాయి, మేము ఎగురుతాము, మా ఇష్టం అని చాలామంది పిల్లలు అలా ఆ యొక్క అలల్లో వెళ్ళిపోతుంటారు. ఒక స్విమ్మింగే దాని పేరు. సముద్రం ఈదితే దాని ఫీలింగ్ ఉంటుంది, బావిలో ఈదితే దాని ఫీలింగ్ వేరే ఉంటుంది, చెరువులో ఈదితే దాని ఫీలింగ్ వేరే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్లో వీదినాం అనుకో దాని ఫీలింగ్ వేరే ఉంటుంది. కానీ స్విమ్మింగే అది వేరు కాదు. అది ఓన్లీ ఈదడం అంటారు స్విమ్మింగ్. అదే మన జీవితం కూడా అంతే. నువ్వు ఎలా ఉన్నా ప్రవర్తించు, కానీ నీ జీవితాన్ని నువ్వు గడిపించాలా. అది మర్చిపోతారు. ఏదో 5 స్టార్ వాళ్ళు తింటేనే కడుపు నిండుతుంది, చెట్టు కింద తింటే కడుపు నిండదని కాదు పిల్లలు. ఎందుకంటే నా నిజ జీవితంలో కొన్ని విషయాలు చాలా బాధ కలిగిస్తాయి. ఎంత బాధ కలిగించినా కానీ పిల్లలపైన కోపపడకుండా వాళ్ళు ఎన్ని చేసినా కానీ వాళ్ళు బాగుండాలని ఆలోచించే తల్లిదండ్రులే. ప్రపంచంలో ప్రజలు ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు, బీదవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ తాను తయారు చేసుకున్న దేవుడానికి కానీ మసీదుకి కానీ రిలీజన్ ప్రకారం వెళ్ళి యా దేవుడా యా అల్లా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని క్షేమంగా పెట్టు, మమ్మల్ని చూడు, మాకు ఇబ్బంది లేకుండా చూడు అని పూజలు పునస్కారాలు చేస్తారు. ఏం అవసరం వాళ్ళు చేయడం? నీకు ఆల్రెడీ సంపాదించుకుంటున్నావు, బతుకుతున్నావు, నీకేం ఇబ్బంది లేదు కదా. అటువంటి మళ్ళీ దేవుణ్ణి ఎందుకు కొలవాలి? దట్ ఈస్ గాడ్. పిల్లలు కూడా అదే తప్పు చేస్తారు. మేము పెద్దవాళ్ళు అయిపోయినాం, మేము బతుకున్నాం, మా దగ్గర డబ్బులు ఉన్నా, మేము బతుకుతున్నాం, మేము అడల్ట్ అయిపోయినాం, మేము ఏ నిర్ణయాలు తీసుకోగలము అని మీరు అనుకొని మీ బుద్ధి పుట్టినట్టు ప్రవర్తిస్తారు. కానీ దేవుడు ఎప్పుడు అట్లా కోప్పాడే. తల్లిదండ్రులు కూడా ఎప్పుడు కోపం ఉండదు. అరే చెడిపోతున్నారు బాధ తప్ప ఎటువంటి బాధ ఉండదు పిల్లలకు. ఎటువంటి బాధ ఉండదు మన పెద్దవాళ్ళకి. కానీ దేవుడు ఎప్పుడు ఎవరిపైన కోపపడ్డాడు. నువ్వు నన్ను ప్రేమించకపో, నువ్వు నన్ను పూజించకపో, మనకి ఏం కావాలన్నా నిత్యం అన్నీ చూసుకుంటే అతనే ఒక దేవుడు. మనము అంత ఉన్నా కానీ డబ్బులు ఉన్నాయిలే, మనకేమి లగ్జరీ కార్లు తిరుగుతుంది అనుకుంటాం. కానీ ఎవరికి ఏమి ఇవ్వాలో అన్నీ తెలుసు. అందువల్లే ప్రతి ఒక్కరు ఎంత కోటీశ్వరుడైనా కానీ దేవుణ్ణి ఆరాధిస్తారు, ఎంత బీదవాడైనా కానీ దేవుణ్ణి ఆరాధిస్తారు. దట్ ఈస్ గాడ్ పవర్. అది సేమ్ తల్లిదండ్రులు, కోటీశ్వర తల్లిదండ్రులైనంతే, పేదవాళ్ళ తల్లిదండ్రులైనంతే, వాళ్ళ స్థాయి తగ్గట్టు వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఇవ్వడానికి ట్రై చేస్తారు. అది పిల్లలకు అర్థం కాదు. అది ఎప్పుడైతే వాళ్ళు రిలీజ్ తెలుసుకునేటప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ లోకంలో ఉండరు. అప్పుడు వాళ్ళు పడే బాధ అది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే పిల్లలు బాగుండాలి, సంతోషంగా అంటే తల్లిదండ్రులు కూడా డిసిప్లిన్లు బతకాలి. మనం డిసిప్లిన్గా ఉండి మనము పిల్లలకు సంతోషం పెంచాలంటే ఫస్ట్ మనం నిజాయితీగా ఉండాలి. మనం ఎటువంటి చెడు అలవాటు బానిస కాకూడదు. మనం కరెక్ట్ ఉండాలి. మనకంటే ఎవరు చెప్పలేరు. మనమే బాస్. నువ్వేమైనా చేయొచ్చు, మందు కొట్టచ్చు, తాగొచ్చు, ఎనీథింగ్ చేయొచ్చు. నీకేం కావాలన్నా నీకు ఎవరు అడ్డం చెప్పాలరా, నీదే లైఫ్ కాబట్టి. పిల్లలు కూడా అలా ఆలోచిస్తారా, ఐఎమ్ అడల్ట్ అయిపోయినా మేమేమైనా చేయగలమని. చేయొచ్చు, కాదని లేదు. కానీ నీ లైఫ్ నీకు చెడిపోతుందే. మా లైఫ్లో చెడిపోం, మేము అనుభవించేస్తాం, మేము హ్యాపీగా ఉన్నాం. పెద్దలు ఎప్పుడైనా కానీ వాళ్ళ అనుభవించేశారు. దాని గురించే పిల్లలపైన మనం ఎప్పుడైతే మనము బానిస కాకుండా ఉండాలంటే మన శరీరాన్ని, మన హెల్త్ను ఎప్పుడు కేర్ చేయాలి.
మనకు ఏం జరగాలన్నా ఇవ్వాలన్నా కానీ మన శరీరం మనకు ఒక ఆయుధము, దీన్ని కాపాడుకోవాలి. ఇలా పిల్లలకు పెద్దలకు చెప్తున్నాను, ఎవరు ఫీల్ కావద్దండి. ఎందుకంటే అందరూ చెడ్డవాళ్ళు లేరు, అందరూ మంచివాళ్ళు లేరు. ఎందుకో బాధ కలిగి మోటివేషన్ వీడియో చేయాలనిపించింది, చేస్తున్నాను. బ్లడ్ రిలేషన్ ఆర్ సమాజానికి వేరియేషన్ ఏంటంటే, మన శరీరంలో బయట కనపడే అవయవాలన్నీ సమాజము, శరీరం లోపల ఉన్నాయన్నీ మన బ్లడ్ రిలేషన్. మెదడు అంటుంది నేను చాలా గొప్పవాడిని, నేనే మీకు అందరికీ ఆర్డర్ చేస్తాను, నేను లేకుంటే మీకు. హార్ట్ అంటుంది నేను రక్తం పంపించకంటే మీరు ఎవరు ఏం కాదంటుంది. లంగ్స్ అంటుంది నేను తీసుకునే ఆక్సిజన్ వల్లే మీకు అన్ని ప్రాణాయామం దొరుకుతాను, మీరు బతకగలుగుతున్నారు. ప్రతి ఒక్క ఆర్గన్ లోపల ఏది ఒక్కటి లేకున్నా కానీ మనిషి లైఫ్ లేదు. అది తల్లిదండ్రులు, పిల్లలు యొక్క బ్లడ్ రిలేషన్. అది ఈ ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే అవి మేము తిన్నదే అరిగిచ్చి మీకు ఎనర్జీ కొంటే మీరు ఎవరు లేరని. మన పెద్ద పేగులు, చిన్న పేగులు ఉంటాయి. మన ప్రతి ఆర్గన్ తన పని తను చేసుకుంటేనే, కిడ్నీ పని చేసుకుంటేనే, లివర్ నేను అన్నీ డిరాక్ట్ చేసి మీకు ఇస్తూనే మీరు ఎనర్జీగా ఉంటారు. ప్రతి ఒక్కరు ఎవరు తక్కువలే, అంత టోటల్ ఉన్న లోపల ఆర్గన్స్ అన్నీ ఈక్వలే, ఏది ఎక్కువలే తక్కువలే. అలా తల్లిదండ్రులు, పిల్లలు, అన్నదమ్ములు అందరూ సమానమే. ఎవరి యొక్క హోదాలో వాళ్ళు కరెక్ట్. దాన్ని అన్నీ కలిసి ఉంటేనే ఆ లైఫ్. బయట ఆర్గన్స్ అంటారా, జీవితంలో ఎంతోమంది చూస్తుంటారు. కళ్ళు లేని కూడా బతుకుతున్నాడు, ఒక చేయి లేని బతుకుతున్నాడు, కాళ్ళు లేని బతుకుతున్నాడు, చెవులు వినపడినాడు బతుకుతున్నాడు. ఇవి సమాజం ఎప్పుడు ఎంతవరకు సమాజంలో ఎలా ఉన్నా నువ్వు బతికేస్తావు. శరీరం లోపల ఈ ఆర్గన్స్ లేని వాళ్ళు ఎవరన్నా బతికి ఒక్కరు చెప్పండి నాకు, ఒక్కరుండరు. అది బ్లడ్ రిలేషన్ ఒక పవర్. మన శరీరం బతుకుతున్నామంటే, మన ఫ్యామిలీ సేఫ్ కావాలంటే మన ప్రతి ఆర్గన్స్, ప్రతి పిల్లవాడు అందరూ కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మన లైఫ్ ఉంది. అలా లేకుండా లేదు నేను పెద్దవాడిని అయిపోయినా, హార్ట్ నాకు నా సంబంధం లేదు పక్కన పోతా అంటే నీ శరీరం మొత్తం, అదే బ్రెయిన్ పక్క పోతా అంటే సంబంధం ఉండదు. దానివల్ల ఎందుకో చాలా చేయాలనిపించింది. ఎవరు దీన్ని మా పిల్లలపైన కానీ ఎవరి అలా తప్పు ఏం కాదు. కాదు సమాజంలో కొన్ని విషయాలు చూసి చాలా బాధ కలుగుతుంది.